అసలు శశిరేఖ కాకముందు ఏంటి? శశిరేఖ కాకముందు బిఫోర్ శశి కుమార్ గా ఉన్నాం కదా. ఓకే. సో శశి కుమార్ నుంచి శశిరేఖ అవ్వాలి అనే చిన్నప్పటి నుంచి ఒక కోరిక. హ్మ్. కోరిక వల్ల నేను ఇట్లా చేంజ్ అవి అంటే చాలా మంది ఇప్పుడు మనం ఇంత టెక్నాలజీ 5G వచ్చింది. 2025లో ఉన్నాము. కొంతమంది నాకు తెలిసి కూడా ముందు అమ్మాయి పుడితే అరే అబ్బాయి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అబ్బాయిలు ఇంత అందంగా అమ్మాయిల్లా మారిపోతున్నారు. మాకే జలసీ వచ్చేస్తుంది మిమ్మల్ని చూస్తే. అయ్యయ్యో. దీనిపై ఏమంటుంది శశిరేఖ? ఏం లేదు, ఇంకా మనము ఈ సినీ ఫీల్డ్ లో కొంచెం ముందుకి వెళ్ళాలంటే కొంచెం మనం తప్పనిసరిగా కొంచెం అందంగా ఉంటే, హ్మ్. కొంచెం బ్యూటీగా ఉంటే, కొంచెం మెట్రాక్ గా అనిపించాలి కదా బాయ్స్ కి. హ్మ్. అప్పుడే మనకి ఛాన్సెస్ వస్తాయి కదా. సో మన మెయింటెనెన్స్ మనల్ని అందంగా తయారు చేస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉండాలి. హ్మ్. సో దానివల్ల ఈ రోజు ఇంత అందంగా ఉన్నానని చెప్పొచ్చు. ఇప్పుడు మిస్ ఇండియా టైటిల్ గెలిచినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? ఫ్యామిలీ మా మెంబర్స్. మమ్మీ అయితే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో నీ గురించి మన విలేజ్ లో నాకు ఇలా చెప్తున్నారు, అలా చెప్తున్నారు, మీ అమ్మాయి అబ్బాయి ఇట్లా గెలిచాడు, ఫస్ట్ వచ్చారంట అని చెప్పి మా మమ్మీకి, మా అక్క వాళ్ళకి, మా అన్నయ్యలకి చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా నేను మా మమ్మీకి ఎప్పుడు ఈ స్వాష్, ఈ కిరీటం అన్ని పెడతాననే ఎగ్జైట్ తో ఉన్నా. ఈ 2 days లో నేను మా విలేజ్ కి వెళ్ళి మా మమ్మీకి ఇది ఒక సర్ప్రైజ్ ఇస్తా, బిగ్ అంటే ఎన్ని సర్ప్రైజ్ రోజులు ఇస్తా. అయింది టైటిల్ విన్ అయ్యి? 2 days 3 days, ఈ అంతే. రోజుకి 3 days. ఓకే. Yeah, ma'am. విలేజ్ అంటే ఎక్కడ? మాది విజయనగరం డిస్ట్రిక్ట్, ఓకే. రఘుమండ అనే ఒక చిన్న విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చేసా. నిజంగా గ్రేట్ తెలుసా శశి గారు? Yes, ma'am. ఏంటంటే Thank you. మనం విలేజ్ లో అనగానే బయటికి రావడానికి భయపడుతూ ఉంటారు. అట్లాంటిది మీరు ఒక ట్రాన్స్జెండర్ గా ఇంతటి అచీవ్మెంట్ సాధించడం అనేది ఒక అంటే రికగ్నైజ్ అన్నమాట. ఇంకా ఊర్లో కూడా అబ్బో మనకు తెలుసు కదా విలేజ్ లో ఎలా ఉంటుందో. బాగా మన ఫ్యామిలీ కూడా మీరు ట్రాన్స్జెండర్ గా మారినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి అసలు? మమ్మీ డాడీ అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇంట్లో తెలుసు, ఒక 5th క్లాస్ నుంచి. సో తెలిసి ఇంకా మమ్మీ డాడీ ఇంటర్కి వచ్చేసరికి మొత్తం కాలేజ్ స్కూల్స్ అన్ని ఓపెన్ అయిపోయిన వెంటనే ఇంకా మమ్మీకి నేను ఇలా చెప్పాను, నేను ఇలా హైదరాబాద్ వెళ్ళిపోతా ఆపరేషన్ చేపించుకుంటా అంటే, మమ్మీ వాళ్ళు ఇంటర్ కాలేజ్ అవ్వగలే స్కూల్లో ప్రిన్సిపల్ కొంచెం డిస్కషన్స్ అయ్యాయి. సో దానివల్ల హాస్పిటల్స్ తిప్పారు, చాలా ఆపరేషన్స్ అని అవని ఇవని మెడికల్స్ అని చాలా తిప్పి లాస్ట్ కి సో నేను సర్జరీ చేసుకుంటా అంటే మా మమ్మీ వాళ్ళు స్టడీ కంప్లీట్ చేయ తర్వాత చేసుకుందా అని చెప్పారు. సో నేను అలా చేసి హైదరాబాద్ వచ్చి ఒక ఆర్టిస్ట్ అవ్వాలనే ఒక గోల్ తో హైదరాబాద్ వచ్చి ఇలా నేను ఫీమేల్ చేంజ్ అవ్వాలి, ఫీమేల్ నుంచి తర్వాత సో ట్రాన్స్జెండర్ అయిపోయిన అమ్మాయిగా అయిపోయిన తర్వాత సో అప్పుడు మనం కొంచెం మూవీస్ లో సీరియల్స్ లో ట్రై చేద్దాం. సో అట్లా చేంజ్ అయిపోయింది. అంటే స్టడీస్ ఎట్లా ఎంత వరకు చదివారు? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయి నీట్ కోచింగ్ తీసుకున్నా. నీట్ లో ర్యాంక్ రాలేదు. ఓకే. ర్యాంక్ రాబోయేసరికి మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యి వచ్చేసాను. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు సత్య ఇన్స్టిట్యూట్ లో మా విజయనగరంలో ఉంది, సత్య కాలేజ్. మాది కూడా విజయనగరమే తెలుసా? అవునా మేడం? పోస్పేటరేగా. అయితే ఇప్పుడు ఇట్లా వచ్చేసారు. వచ్చినప్పుడు సర్జరీ అయింది కదా. ఎన్నాళ్ళు అంటే ట్రీట్మెంట్ అదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా. మెడికల్ గా ఎన్నాళ్ళలో రికవరీ అవ్వాల్సి ఉంటుంది? ఒక 40 days పడుతుంది. 40 days పడుతుంది. సర్జరీ చేసుకొని మంచం మీద ఉండాలి. మా ట్రాన్స్ అంటే ఆపరేషన్ అయిన తర్వాత 40 days అబ్బాయిలు ఫేస్ కట్ చూపించారు. 40 days సూర్యకిరణాలు అనేవి మన బాడీకి టచ్ అవ్వకూడదు. ఎర్లీ మార్నింగ్ లేచి మొత్తం అట్లానే బెడ్ పైన చేసి, బెడ్ పైన ఇది చేసుకొని 40 days ఒక రూమ్ లో పెట్టి, తర్వాత 40 days కి ఆఫ్టర్ డే ఇంకా మంచి మురిగి మత పూజ చేసుకొని మొత్తం అంతా అప్పుడు బయటికి వస్తారు. మీ వాక్కు బ్రహ్మవాక్కు అంటూ ఉంటారు. ట్రాన్స్జెండర్స్ ఎట్లా ఆశీర్వదిస్తే అది జరుగుతుంది అని చెప్పి. అంత ఒపీనియన్ నాకు లేదు మేడం. నేను ఎప్పుడు అట్లా అంటే విన్నా, పెద్దవాళ్ళు మా కమ్యూనిటీలో అత్తయ్యని, అమ్మని, నానీలని ఉంటారు కదా, పెద్దవాళ్ళు అంటే అంటారు మీ ట్రాన్స్జెండర్ ఏమైనా తిడితే అది అవుతుంది అని చెప్తారు కదా. సో నేను అటువంటిది నమ్ముతాను, ఒకసారి నమ్మను. మీ గోల్ ఏంటి శశిరేఖ? నా గోల్ నేను ఒక పెద్ద సీరియల్ తీయాలని. సీరియల్ తీయాలని. సీరియల్ తీయాలని, ఇంకా మోడలింగ్ లో కొంచెం ముందుకెళ్ళి కొంచెం ఫేమ్ రావాలని పెద్ద కోరిక. ఒక ట్రాన్స్జెండర్ నన్ను చూసి ఒక
4-5 మెంబర్స్ ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే చాలు. ఉమ్, నేను అప్కమింగ్ మోడల్స్ అండ్ చాలా మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఓకే. కమ్యూనిటీలో అనగా బయట అదే ఇండస్ట్రీలో అనగా ఉమ్. చాలా మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ప్రియాంక సింగ్, తమన్నా ప్రియాంక సింగ్, తమన్నా బిగ్ బాస్ సింహాద్రి, లో వెళ్ళారు. చంద్రముఖి మువ్వల, చంద్రముఖి హర్షిని మూవీలో మేకల. అవును చాలా సో మంది. వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను కాబట్టి నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అంటే బిగ్ బాస్ కి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ట్రై చేస్తున్నావా? అంటే ఇంకా కొంచెం ఫేమ్ రావాలి కదా, బిగ్ బాస్ కి వెళ్ళాలంటే కొంచెం ఫేమ్ కావాలి కదా. ఇంతకంటే ఫేమ్ ఉంటుందా? ఇండియా సో అంటే టైటిల్ మిస్ ఇండియా అంటే బెంగళూరులో అయింది కదా, మన టాలీవుడ్ ఏమైనా ఉంటే ఈ హైదరాబాద్ మొత్తం వైరల్ అయిపోయి కొంచెం ఇది అవును టాలీవుడ్ లో ఇప్పుడు తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. దానికి మరి అప్లై నెక్స్ట్ మంత్ ఉందంట. నేను కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆల్రెడీ ఒకసారి నాకు కాల్ చేసి చెప్పారు, అమ్మా నెక్స్ట్ మంత్ ఇక్కడ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలని. ఓకే సార్ నేను పార్టిసిపేట్ చేస్తాను. ఒకవేళ ఏమైనా ఆపర్చునిటీ వస్తే బిగ్ బాస్ కి వెళ్ళాలని నాది కూడా ఒక కోరిక. నేను ప్రియాంకని చూసి ఇన్స్పిరేషన్ తీసుకున్న, సింహాద్రి తమన్నా సింహాద్రిని తీసి ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్నా. నేను ఒక బిగ్ బాస్ లోకి వెళ్తే నన్ను కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది ఉంటారు, చాలా అప్డేట్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నా. ఏమైనా ఆపర్చునిటీ రావాలని ఆ గాడ్ కి, మా అమ్మవారికి అందరికి బ్లెస్సింగ్స్. ఎక్కువగా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అమ్మవారిని కదా? పూజిస్తాము, మురిగి మాత. మురిగి మాత. మురిగి మాత. ఓకే. నువ్వు ట్రాన్స్జెండర్ అయ్యాక ఏమైనా స్ట్రగుల్స్ గానీ అవమానాలు కానీ ఏమైనా ఎదురయ్యాయా? స్ట్రగల్స్ అంటే అది కామన్ కదా మేడం. అంటే స్ట్రగల్స్ అంటే చాలా చూస్తాము చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి స్టేజ్ లో అందరూ నానా మాటలాడి, నానా ఇది చేసి, మమ్మీ డాడీని విలేజ్ లో వాళ్ళకి చెప్పడం, ఇట్ట నీ కొడుకు ఇట్ట, నీ కొడుకు అట్ట, హైదరాబాద్ వచ్చాక నీ కొడుకు ఏం చేస్తున్నాడు, నీ కొడుకు ఇది చేస్తున్నాడా, అది చేస్తున్నాడా, ఉంటాయి చాలా స్ట్రగల్స్. చాలా పెయిన్ ఉంటది కదా. ఇంకా ఆపరేషన్ అయ్యేటప్పుడు మనం చాలా పెయిన్ అనుభవించాలి. ఎందుకురా ఈ లైఫ్, అంత పెయిన్స్ వస్తాయి. ఇంకా 40 days రూమ్ లో ఉంటాం కదా. చాలా అంటే చాలా స్ట్రగుల్స్. పెయిన్ అనేది అప్పుడు ఎవరున్నారు నీ దగ్గర? నా ఆపరేషన్ అయ్యేటప్పుడు నా ఫ్రెండ్ మళ్ళీ అనేసి అత్తయ్య అమ్మ ఉండేటోళ్ళు. సో వాళ్ళు వచ్చారు, చూసుకునేటోళ్ళు, తినిపించేటోళ్ళు, వెళ్ళిపోయేటోళ్ళు. 20 days నా కింద ఉండి నా కింద పనిచేసిన ఫ్రెండ్ మళ్ళీ, తనకు మట్టు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే తను నేను వేసే వాష్రూమ్ అనగా, నేను వేసే బాతింగ్ అనగా ఏదైనా తనే తీసి టయానికి ఇచ్చేసుకునేటోళ్ళు. ఎమోషన్ అవుతున్నా. సో అట్లా తప్పదు మరి. ఒకటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఇలాంటి పెయిన్ఫుల్ ఎన్నో వస్తుంటాయి. అందులో విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చావు కాబట్టి అసలు మిస్ ఇండియా వరకు వెళ్ళిపోయావు అంటే నువ్వు అక్కడ ఉన్నావు. అసలు నువ్వు దీని గురించి పడిన స్ట్రగుల్ అంతా మర్చిపోవచ్చు. మిస్ ఇండియా అంటే మామూలు విషయం కాదు.